జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా అంశంపై సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ మొహం పెట్టుకుని రాష్ట్ర హోదా అడగాలన్నారు. 26 మంది అమాయకుల శవాలను అడ్డుగా పెట్టి రాష్ట్ర హోదా అడగలేనని అసెంబ్లీలో చెప్పారు. ఇక 26 మంది అమాయకుల మరణాన్ని వాడుకుని రాష్ట్ర హోదా అడిగేంత దిగజారుడు రాజకీయం తాను చేయనని తెలిపారు. రాజకీయాలకు లిమిట్ ఉండాలని, అందులోనూ మనుషుల ప్రాణాలతో ముడిపడ్డ అంశాల్లో ఖచ్చితంగా లిమిట్స్ ఉండాలన్నారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాడో కూడా తెలియడం లేదన్నారు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత తమదే. తాను ఆ పని చేయలేకపోయాను. వారి కుటుంబాలకు క్షమాపణలు చెప్పేందుకు తన వద్ద మాటలు కరువయ్యాయన్నారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. जम्मू कश्मीर की सिक्योरिटी, जम्मू कश्मीर की सुरक्षा जम्मू कश्मीर के लोगों की चुनी हुई हुकूमत की जिम्मेदारी नहीं है, लेकिन तब भी यहाँ के वजीर आला की हैसियत से, यहाँ की टूरिज्म के मिनिस्टर की हैसियत से मैंने इन लोगों को दावत दी थी यहाँ आने की। मेजबान होते हुए मेरी जिम्मेदारी थी कि सही सलामत मैं इन्हें यहाँ से वापस भेजूं। नहीं भेज पाया और माफी मांगने के अल्फाज नहीं थे। क्या कहता उनको, उन छोटे बच्चों को जिन्होंने अपने वालिद को खून में लपेटा हुआ देखा, उस नेवी अफसर की विधवा को जिनको शादी हुए ही चंद दिन हुए थे। मुझे एक दो आए, मुझे कहा हमारा कसूर क्या था, हम पहली मर्तबा कश्मीर आए थे छुट्टी मनाने के लिए और इस छुट्टी का जिंदगी भर अब हमें खमियाजा भुगतना पड़ेगा। जिन लोगों ने ये किया, कहने के लिए तो वो कहते हैं कि हमारी भलाई के लिए किया, लेकिन क्या हमने उनसे कहा था कि हम ये चाहते हैं? क्या हमने उनसे कहा था कि हमारे नाम में आप इन 26 लोगों को कब्र में बंद करके यहाँ से वापस भेजें? क्या हमारी इसमें कोई मंजूरी थी? क्या ये हमारी इजाजत से हुआ? हम में से कोई इस हमले के साथ नहीं है। इस हमले ने हमें अंदर से खोखला किया, लेकिन इस हमले ने, क्योंकि हर खराबी में कहीं ना कहीं हमें कोई रोशनी की किरण ढूंढने की कोशिश करनी चाहिए। बहुत मुश्किल है इन हालात में वो रोशनी ढूंढना, लेकिन स्पीकर साहब पहली मर्तबा 26 साल में मैंने जम्मू कश्मीर में किसी हमले के बाद लोगों को इस तरह बाहर आते हुए, कठुआ से लेके कुपवारा तक शायद ही कोई शहर या गांव ऐसा जहां लोगों ने बाहर आके इस हमले की मजम्मत नहीं कहा कि ये मेरे नाम में नहीं हुआ, नॉट इन माय नेम। ये आपने जिसके लिए भी किया हो, मेरे लिए नहीं किया। और ये लोगों का बाहर आना, इसमें हम में से किसी का हाथ नहीं। हुकूमत ये कहे कि हमने कराया, कोई और ये कहे हमने कराया, कोई नहीं ना। हम भी इस गाड़ी पे चढ़े, हमने इस गाड़ी पे सवारी की, लेकिन गाड़ी चलाई हमने नहीं, ये लोगों ने खुद। ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ రోజు కీలక ప్రసంగం చేశారు. ఫస్ట్ ఆయన ఉగ్రవాద దాడిని ఏదైతే పాల్గొనలో జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ దాడి తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్ని, భవిష్యత్తులో చోటు చేసుకోబోయే పరిణామాల్ని కూడా వెల్లడించారు. ఉగ్రదాడి పై దేశం ఏకమైందని, దీంతో కాశ్మీర్ లోయలో ఉగ్రవాదానికి ముగింపు పడుతుందని భావిస్తున్నట్లు ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఉగ్ర దాడిని అడ్డు పెట్టుకుని కేంద్రాన్ని రాష్ట్ర హోదా ఆయన కీలక ప్రసంగం చేశారు. ఈ రోజు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో దేశంలోని ప్రతి ప్రాంతం, ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు ఈ దారుణమైన చర్యతో బాధపడిందని, దేశం మొత్తం కూడా ఎంతో ఉగ్రదాడితోని విలవిల్లాడిందంటూ కూడా ఒమర్ అబ్దుల్లా ప్రస్తావించారు. ఈ దాడికి వ్యతిరేకంగా కాశ్మీర్ మొత్తం ఐక్యంగా ఉందని, ఇది లోయలో ఉగ్రవాదం ముగింపుకు నాంది కావచ్చని కూడా ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఒమర్ అబ్దుల్లాకు ప్రభుత్వానికి విపక్ష బీజేపీ నుంచి మద్దతు లభించింది. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినందుకు, ముఖ్యమంత్రిని ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు అసెంబ్లీ స్పీకర్ అబ్దుల్ రహీం రాథేర్ను విపక్ష నేత సునీల్ శర్మ కూడా విపక్ష నేత సునీల్ శర్మ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మంది బాధితుల పేర్ల రాష్ట్రాలను సీఎం ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీలో చదివి వినిపించారు. జమ్మూ కాశ్మీర్ లో ఇటువంటి దాడుల వెనుక పాకిస్తాన్ ఉందని భారతదేశం మొత్తం భావించడం ప్రారంభించిందని కూడా తెలిపారు. దురదృష్టవశాత్తు తదుపరి దాడి ఎక్కడ జరుగుతుందో అని అనిపించే పరిస్థితి ఇది కల్పించిందని కూడా ఆయన ప్రస్తావించారు. బాధితుల కుటుంబాలకు క్షమాపణ చెప్పడానికి తనకు మాటలు లేవని అబ్దుల్లా గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్ లో భద్రత
ఎన్నికైన ప్రభుత్వం కింద లేదని, అంటే కంప్లీట్ గా స్టేట్ గవర్నమెంట్ కాకుండా కంప్లీట్ గా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్మీ చేతిలోనే జమ్మూ కాశ్మీర్ అనేది ఉంటుంది. సో జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అండర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్, ముఖ్యమంత్రి, మంత్రులు, పరివారం అంతా ఉంటారు. కానీ ఏమైనా ఇష్యూస్, మేజర్ ఇష్యూస్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉంటే కంప్లీట్ గా లెఫ్టినెంట్ గవర్నర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డీల్ చేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రిగా, పర్యాటక మంత్రిగా తన పర్యాటకుల్ని ఇక్కడికి స్వాగతించానని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. వారిని తిరిగి సురక్షితంగా పంపడం తన బాధ్యతే అని కూడా ఆయన ప్రస్తావించారు. తాను అది చేయలేకపోయానని, క్షమాపణ చెప్పడానికి తన దగ్గర మాటలు లేవన్నారు. రక్తంతో తడిసిన తమ తండ్రులను చూసి ఆ పిల్లలకు కొద్ది రోజుల కిందటే వివాహం చేసుకున్న నేవీ అధికారి విదంతుకు తానేం చెప్పగలనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారు తమ తప్పు ఏమిటని అడిగారని, వారు మొదటిసారి కాశ్మీర్కు వచ్చారని, ఆ సెలవు దినానికి జీవితాంతం మూల్యం అనుభవిస్తామని చెప్పారని కూడా కాస్త భావోద్వేగంగా ఈరోజు ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీలో మాట్లాడారు. దీంతో పాటు ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా ముఖ్యమైన అంశమే అయినప్పటికీ అమాయకుల మరణాలు రాజకీయాల్ని వాడుకోవడం సమంజసం కాదని ఆయన అన్నారు. రాష్ట్ర హోదా డిమాండ్ వేరొక సమయంలో లేవనెత్తుతామని కూడా ఆయన ప్రస్తావించారు. జమ్మూ కాశ్మీర్ లో లా అండ్ ఆర్డర్ తాము బాధ్యులం కాకపోయినా ఈ పరిస్థితుల్లో రాష్ట్ర హోదా డిమాండ్ చేయబోమని కూడా ఆయన స్పష్టం చేశారు. శవాలను అడ్డు పెట్టుకుని రాష్ట్ర హోదా డిమాండ్ చేయనని ఆయన ఇంకో సందర్భంలో డిమాండ్ చేస్తానని కూడా ఒమర్ అబ్దుల్లా తెలిపారు. వందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచంద్.